ఒక పెద్ద ఇంత 78 ఏళ్ళు అంటే 50 ఏళ్ళ సినీ అనుభవం. ఇంకా ఎందుకు సినిమా అనుభవం అంటే సినిమాలో వివిధ రకాలైనటువంటి విభిన్న ప్రాంతాల నుంచి విభిన్న కల్చర్స్, విభిన్నటువంటి మనస్తత్వాల వల్ల వచ్చి అక్కడ జయించిన వాడికి అన్నీ తెలుసు. ఏ మనిషి ఎలా ఉంటాడు, ఏ మనుషులతో ఎలా డీల్ చేయాలని. అంత తెలిసిన మోహన్ బాబు కూడా ఇంత బ్యాలెన్స్ వాయిస్ మెసేజ్లు ఇస్తూ కొడుకునే కాండ్రం చేశాడు. ఏదో కొడుకు చిన్నరికంలో చెప్పుడు మాటలు వినిపోయి చెడిపోతే దాన్ని దాచుకోవాల్సిన మోహన్ బాబే దాచకుండా ఇంటి కుట్టును బయట పెట్టేసి ఆయన బయాస్గా ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న కొడుకు పట్ల దృక్పథం బాగలేదు, పెద్ద కొడుకు పట్ల దృక్పథం ఉంది. మనోజ్ చెప్తుంది నిజమే కావచ్చు, నాకు అన్యాయం జరుగుతుంది అందుకు చెప్తున్నది అది నిజమైనట్టు మోహన్ బాబే తన ఆడియో రూపంలో సాక్ష్యం ఇచ్చాడు. నిన్న కొట్టడంతో కూడా అంటే మీడియాలో సాక్షిగా ఇంతమంది ముందనే బహిరంగంగా మీడియా పర్సనే కొట్టిండంటే లోపల నాడుగోడల మధ్యలో ఏదో జరుగుతుంది, బహుశా మనోజ్ని కొట్టింది కూడా నిజమే కావచ్చు. ఇవన్నీ కూడా మనం అనుకునేలా మోహన్ బాబు ప్రవర్తన ఉంది. మొత్తం మీద మోహన్ బాబు ఇష్యూ జరగకముందు కన్నా ఇష్యూ జరిగిన తర్వాత మోహన్ బాబు విలన్గా కనిపిస్తూ ఉన్నాడు. మోహన్ బాబు దగ్గరనే సమస్య పరిష్కారం ఉన్న సమస్యను పెద్దవి చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి ఫోన్ ద్వారా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ప్రధానంగా మోహన్ బాబు గారి మంచు మనోజ్ గారి విషయం గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. అసలు మోహన్ బాబు గారి ఒక జర్నలిస్ట్ మీద చేసుకుంటాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా కూకట్పల్లి జర్నలిస్టుల ఆధ్వర్యంలో అందరూ కూడా రోడ్డు నెక్కి మోహన్ బాబు గారికి శిక్ష పడాలని చెప్పి వాళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు. ఎలా చూడాలి సార్? మోహన్ బాబు గారు లాంటి ఒక వ్యక్తి, ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ లెజెండరీ పర్సనాలిటీ, ఒక చిన్న జర్నలిస్ట్ మీద పాపం అతని శాలరీ 10,000 15,000 ఉంటుందమ్మా. అటువంటి వ్యక్తి మీద చేసుకోవడం అనేది ఖచ్చితంగా చాలా తప్పు సార్. దుర్మార్గం, మూర్ఖత్వం అనిపించుకుంటారు. మీకు అతను మీ ఇంట్లో గొడవలోని లేదా మీ రహస్యాల్ని దొంగతనంగా చిత్రీకరిస్తుంటే అది ఒక రకంగా ఉంటుంది. అప్పుడు కూడా కొట్టడం తప్పు. మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి, కానీ కొట్టడం అనేది తప్పు. అలా అందరితో పాటు వచ్చాడు, అందరితో పాటు జర్నలిస్టులు 10 మందిలో పాటు 10 మంది కంటే ముందు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. ఆ మైకి పెట్టేటప్పుడు తలకు తగిలి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఇది ఎదుటోడి కుటుంబాల విషయాల్లో ఊరికే చొచ్చుకుపోయి స్టేట్మెంట్లు ఇచ్చేసేవారు కదా. వాడు అట్లాగా, వీడు ఇట్లాగా మాట్లాడితే మా నాన్నగారు ఇట్లాగా అని చెప్పేవారు కదా. మా సెల్ఫ్ డిక్లేర్డ్ ఏదో డిసిప్లైన్డ్ ఫ్యామిలీ అని. మరి అట్లాగే మీరు ఎట్లాగా కామెంట్ చేసేవారు అందరి జీవితాల్లో, అలాగే మీ జీవితాలు కూడా బయట పెట్టాలని మీడియా అనుకుంటది. అయినా మీడియా తనంతటా తాను వెళ్ళలేదు కదా. మీ అబ్బాయి మనోజ్ పిలిస్తారు కదా వెళ్ళారు. దాన్ని కొట్టడం అనేది ఖచ్చితంగా తప్పు సార్. రైట్. అంటే ఇంకొకటి, మోహన్ బాబుకి హెల్త్ బాగాలేదని, ఆయనకి బీపీ బాగా ఎక్కువ ఉందని ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. పోలీసు కస్టడీకి కూడా ఒక 2-3 రోజులు తమ తీర్పు ఇవ్వడానికి కూడా రిజర్వ్ చేసిన పరిస్థితి. మరి మోహన్ బాబు గారు నిన్న చెప్పిన దానిలో తమ వైఫ్కి కూడా హాస్పిటలైజేషన్ అవ్వడానికి మనోజే కారణం అని చెప్పి ఆయన ప్రధానమైన ఆరోపణ మనోజ్ మీద చేయడం జరిగింది. అసలు మోహన్ బాబు గారికి మనోజ్ గారికి ఎక్కడ చెడింది అనుకోవాలి, ఏ విషయంలో చెడింది అనుకోవాలి? సార్ మొట్టమొదట మోహన్ బాబు గారు హాస్పిటల్లో ఉన్నారన్నది ఏంటంటే, డబ్బు ఉన్నవాడు ఆడే నాటకాల్లో ఒక నాటకం అది. సహజంగా డబ్బు ఉన్న వాళ్ళందరూ అధికారంలో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు అరెస్ట్ చేస్తారన్నప్పుడు ఏదో హాస్పిటలైజ్ అవ్వడం, లేదా ఏదో కారణం చెప్పి నా బీపీ ఎక్కువైపోయింది, నా షుగర్ ఎక్కువైపోయింది, నా జబ్బులు ఎక్కువైపోయింది, ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తే చచ్చిపోతానని చూపించడం సహజం అది. ఆ నాటకంలో భాగంగానే మోహన్ బాబు గారు ఆడతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హాస్పిటల్ ఏదో బులెటిన్ రిలీజ్ చేసింది ఏంటి, ఒళ్ళు నొప్పులతోటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అన్నారు. ఒళ్ళు నొప్పులు అయిన తర్వాత కంటికి చిన్న గాయం అయినట్టు కనిపిస్తున్నారు, గుర్తించారట. మరి దానికి హాస్పిటలైజ్ చేసి దానికి బులెటిన్ ఏంటి, దానికి మళ్ళీ మెడికల్ బులెటిన్ ఏంటి? అసలు సిస్టమ్స్ చాలా తప్పు సార్. సిస్టమ్స్ ని వాడుకున్న సిస్టమ్స్ లో లూప్ వలసి డబ్బు ఉన్న వాళ్ళందరూ వాడుకుంటున్నారు. ప్రజల్ని అమాయకులు చేయడం, ప్రజల్ని వీపీలు చేయడం తప్పించి అంతకంటే ఏది కాదు సార్. అయితే ఈ మోహన్ బాబు గారు గొడవ, ఇప్పుడు మోహన్ బాబు గారి జీవితంలో ప్లస్ మైనస్ 2 ఉంటాయి సార్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే, మనోజ్ ఏమంటాడంటే
మా నాన్న నన్ను కొట్టాడు అంటాడు, పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు చూసా. అలాగే మోహన్ బాబు గారు మా అబ్బాయి నన్ను కొట్టాడు అంటాడు, మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లో గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టినట్టు కంప్లైంట్ ఇచ్చినట్టు చూసాను. తర్వాత మనోజ్ నన్ను కొట్టలేదు నిన్న ఎప్పుడు అనడం చూశాను. మరో పక్కన ఈ రోజు మా నాన్న మంచోడు అంటాడు, మళ్ళీ మా నాన్న చెడ్డోడు అంటాడు, విష్ణు ఏమంటాడు, మా నాన్న మమ్మల్ని ప్రేమించడం తప్పు అంటాడు. అసలు ఏంటి వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు నలుగురు కలిసి ప్రజలు పిచ్చోళ్ళని చేస్తారా, వాళ్ళ పిచ్చోళ్ళ, అసలు వీళ్ళ గొడవ నిజమా అబద్ధమా అని వాస్తవాలు తెలుసుకోవడం కోసం నేను కొంతమందిని హైదరాబాద్ లో ఉన్న నా ఫ్రెండ్స్ ని మోహన్ బాబు గారితో పరిచయాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళనేది ఏంటంటే గొడవ అయితే ఖచ్చితంగా నిజమే. అయితే కారణాలు ఏంటి అంటే ఆ అమ్మాయిది మనోజ్ మోహన్ బాబు గారికి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, తర్వాత వాళ్ళిద్దరి ప్రవర్తన బాగోలేదని మోహన్ బాబు గారు దూరంగా పెట్టారు వీళ్ళిద్దరిని. మరో పక్కనేమో ఈ మనోజ్ మీద ఇష్టం లేకైతేనే లేదా మనోజ్ మీద నమ్మకం లేకపోవడం అయితేనే ఆస్తులు అయితే స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఆస్తుల మేనేజ్మెంట్ కానీ విష్ణుకి ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, విష్ణుకి అప్పచెప్పారు. ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏ కుటుంబంలో ఒక కొడుకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పేసి ఆస్తులన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి రెండో వాడిని గాలికి వదిలేస్తే ఖచ్చితంగా అశ్వి పెరుగుతుంది. సహజంగా ఎక్కడన్నా ఉండేది. మరో పక్కన విష్ణు అత్తవారి దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ఆస్తి కలిసి వచ్చిందని, మనోజ్ ఆస్తి కుటుంబం నుంచి ఎక్కువ కలిసి రాలేదని, ఆస్తి నుంచి పాపం రాలేదని ఈ ద్వేషాలతో ఒకరికొకరు రగిలిపోతున్నారు. ఇది సహజంగా ఇది మొత్తానికి ఈ వైషమ్యాలు కేవలం డబ్బు చుట్టే తిరిగిందంటారా? ఈ వైషమ్యాలు కేవలం డబ్బు వల్లనేనంటారా? నాకు వినిపించలేదు సార్. ఈ వైషమ్యాలు కానీ ఈ గొడవలన్నీ కేవలం డబ్బు ఆస్తుల విషయంలోనేనంటారా? కేవలం సార్ ఖచ్చితంగా అట్లాగే కనిపిస్తారు. ఇప్పుడు కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ప్రాధాన్యత లేనప్పుడు కానీ ఒక రకంగానో చూడనప్పుడు కానీ లేదా చూస్తున్నారే అశ్వి పడినప్పుడు కానీ ఇటువంటి వైషమ్యాలు విద్వేషాలు మనసుల్లో పెరుగుతుంటాయి. అప్పుడు తండ్రి కానీ తల్లి కానీ అంటే మోహన్ బాబు గారు కానీ మోహన్ బాబు గారు మిసెస్ కానీ పిలిచేరే బాబు ఇట్లా కాదు, ఇదిగో నువ్వు ఏదో నీ తిరుగుడు బాగోలేదనో లేదు నీకంటే అన్న తెలివైనడనో అప్పచెప్పడం జరిగింది. సో నీకేది ఇప్పుడు బాధ్యత అంటే అప్పచెప్పి ఆస్తిలో నీకు వాటా ఉందా, నీకు కూడా నీ వాటా వస్తుందా, లేదా నీ పిల్లలకి అనంతరం రాసిన చెప్పి పరిష్కరించాలి. కానీ నీకు ఇవ్వని సొంతంగా సంపాదించుకున్నాను నేను రాయను అంటే అది ఒక లెజెండ్ సెల్ఫ్ డిక్లేర్డ్ లెజెండరీ పర్సన్ మాట్లాడే మాటలు కాస్తారు. అవి ఒక మూర్ఖుడు మాట్లాడే మాటలు నేను ఇవ్వను. ఇప్పుడు చట్ట ప్రకారం ఇచ్చే హక్కు లేకపోవచ్చు, కానీ మీరు రేపు పొద్దున సమాజంలో ఎలా పెద్ద మనిషిగా చలామణి అవుతారు? ఇప్పుడు కొడుకులు ఇప్పుడు ఆ తల్లికి ఇతరే కొడుకు కావచ్చు, కానీ మీకు ముగ్గురు సమానమే కదా, ముగ్గురిని సమానంగా చూడాలి కదా. ఇప్పుడు జనరల్ గా ఇతను ఏదో డ్రింకర్ అని వాళ్ళ కుటుంబం ఆమె కూడా డ్రింక్ ఆ ఎలిగేషన్ చేస్తున్నారు. నేను విన్నది కూడా నిజమే. వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి. డబ్బు ఉన్న వాడికి ఏ తల్లిదండ్రులన్నీ ఏం చేస్తారంటే ముగ్గురు కొడుకుల్లో ఒక బాగున్న కొడుకు ₹1 తక్కువ ఇస్తారు, బాగోలేని ₹1 ఎక్కువ ఇస్తారు. అలాగే ఒక కూతురు బాగోకపోతే కూతురు కొంచెం ఎక్కువ ఇస్తారు, కూతురు బాగుంటే కూతురికి తక్కువ ఇచ్చి కొడుకులకి ఎక్కువ ఇస్తారు. అంతే తప్పించి నువ్వు తాగుతున్నావు లేదా నువ్వు నాకు ఇష్టం లేని పెళ్ళని చేసుకున్నావు కాబట్టి నేను ఇవ్వను ఆస్తి ఇవ్వను అనేది పొరపాటు అండి. మీరు ఇవ్వకపోతే ముగ్గురికి ఇవ్వడం బాగుంది, మీ అనంతరం ఇవ్వండి.